అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ 2 న్యూ రైస్ వెరైటీ సీడ్స్ని లాంచ్ చేశారండి. వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే క్రిస్పర్ Cas9 టెక్నాలజీ ద్వారా జీన్ ఎడిట్ చేశారనమాట. సో జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని క్రిస్పర్ Cas9 అనే ఒక ఎంజైమ్ని ఉపయోగించుకొని క్రిస్పర్ Cas9 టెక్నాలజీ ద్వారా జీనోమ్ ఎడిటింగ్ ద్వారా ఈ 2 వెరైటీ ఆఫ్ సీడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఏ 2 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అంటే ఇవి రైస్లో 2 వెరైటీ ఆఫ్ సీడ్స్. ఒకటి DRR దన్ 100 కమలా అంటారు. యాక్చువల్గా మనకి ఫేమస్ సాంబ మసూరి రైస్ అని ఉంటుందండి. దీని నుంచి దీన్ని డెరివ్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 15 నుంచి 20 రోజుల ముందే ఈ క్రాప్ అనేది మెచ్యూరిటీ స్టేజ్కి వస్తుంది. దాంతోపాటు కన్వెన్షనల్ క్రాప్తో పోలిస్తే 25% హయ్యర్ ఈల్డింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి, ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చు అన్నమాట. దాంతోపాటు ఇంకొక వెరైటీని కూడా లాంచ్ చేశారు, అది పూసా DST రైస్ 1. ఇది కూడా క్రిస్పర్ Cas9 టెక్నాలజీ ద్వారా డెరివ్ చేసినటువంటి సీడ్ అనమాట. దీంట్లో ఉన్న ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే టాలరెంట్ టువార్డ్స్ సెలినిటీ అండ్ ఆల్కలినిటీ. ముఖ్యంగా సెలైన్ వాటర్ ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ సీడ్స్ అనేవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. దీనివల్ల కోస్టల్ రీజన్స్ అనేవి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ సీడ్స్ అనేవి కోస్టల్ రీజన్ పీపుల్ దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. సో అంటే కోస్టల్ ఏరియాస్ డీగ్రేడెడ్ సాయిల్స్లో కూడా దీన్ని ఉపయోగించి వరిని పండించవచ్చు అనమాట. ఇది ఇంతకుముందు సెలైన్ వాటర్లో తట్టుకొని ఉపయోగపడే సీడ్స్ కన్నా కూడా 30% హయ్యర్ ఈల్డింగ్ క్యాపబిలిటీస్ కలిగి ఉంటాయి. సో ఒకటి DRR దన్ 100, దీన్నే కమలా అంటారు, సోనా మసూరి రైస్ నుంచి దీన్ని డెరివ్ చేశారు. ఇంకొకటి పూసా DST రైస్ 1, ఇది సెలైన్ వాటర్ ఉన్నప్పటికీ కూడా ఇది క్రాప్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనమాట. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ రైస్ వెరైటీస్. రీసెంట్గా నిన్ననే దీన్ని అగ్రికల్చర్ మినిస్టర్ వీటిని లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే దీంట్లో జీనోమ్ టెక్నాలజీని ఉపయోగించడం ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. మనకి గ్రీన్ రెవల్యూషన్ 1తో పోల్చుకుంటే దీన్ని గ్రీన్ రెవల్యూషన్ 2.0గా చెప్పొచ్చు అండి. ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్ 1లో మనం ఓన్లీ ప్రొడక్టివిటీ ఆఫ్ క్రాప్ ఇంక్రీజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే పనిచేసాం. కానీ ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ 2లో ఏంటంటే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్తో పాటుగా, అంటే క్రాప్ ఈల్డింగ్తో పాటుగా సస్టైనబుల్గా అగ్రికల్చర్ ఉండాలండి. అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అగ్రికల్చర్ని మనం ఇనిషియేట్ చేయాలన్నమాట. సో అంటే సస్టైనబిలిటీ అండ్ ప్రొడక్టివిటీ 2 కాంబినేషనే గ్రీన్ రెవల్యూషన్ 2.0గా చెప్పుకోవచ్చు.